సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్ పార్లమెంట్ సదస్సు కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, గోదావరి, అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికి తోడు రాష్ట్ర బడ్జెట్ను ప్రజారంజక బడ్జెట్గా ఎలా ప్రవేశపెట్టాలి, అసెంబ్లీ వేదికగా కొత్త పథకాలు ప్రకటించాలనే అంశం కూడా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనంతపురం, విశాఖపట్నం, కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్రంలో స్థాపించనున్న 9 ప్రైవేటు యూనివర్సిటీలకు రివైజ్డ్ LOI అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్రంలో పట్టణీకరణ పెంచే చర్యల్లో భాగంగా అర్బన్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, నంద్యాల, గూడూరుతో కూడిన కర్నూలు అర్బన్ అథారిటీ, రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, సామర్లకోట ప్రాంతాలను కలుపుతూ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అనంతపురం, హిందూపురం, ధర్మపురం ప్రాంతాలను కలుపుతూ అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై కేబినెట్లో చర్చించి ఆమోదం తెలుపుతుంది. ఇప్పటికే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు జరిగింది. కేబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మంత్రులు, పార్టీ సమన్వయ కమిటీ మెంబర్లతో టీడీపీ కోఆర్డినేషన్ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ సంస్థాగత ఎన్నికలు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.